ప్రైజ్ ద లార్డ్. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైనటువంటి నామములో హోరేబు స్వరము అనే కార్యక్రమం ద్వారా ఆరాధనలో పాలుపంపులు పొందినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో ప్రార్థన చేసుకొని ఆరాధనను ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించుచు విడువక మాయడల కృప చూపుచున్నటువంటి కృపామయుడ, కనికర సంపన్నుడ, మీ కృపా సంపత్తిని బట్టి, మీ దయా దాక్షిణ్యములను బట్టి, మీ కరుణ కటాక్షములను బట్టి మీ నామముకే స్తోత్రములు, స్తుతులు, వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. గడిచినటువంటి పునరుత్థాన దినం మొదలుకొని పునరుత్థాన దినము వరకు నీ దయగలిగిన రెక్కల నీడలో మమ్మలను భద్రపరిచి సజీవుల సంఖ్యలో ఉంచి మరి యొక్క పునరుత్థాన దినమున మీ పాద సాన్నిధ్యములో చేరి మిమ్మల్ని స్తుతించేటువంటి భాగ్యమును మీరు మాకు దయచేసినందుకై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ఈ ఆరాధనలో పాలు పంపులు పొందుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రార్థనలో, పాటలలో, సందేశములో కూడా మీ ఉన్నతమైనటువంటి సందేశములో కూడా మీ ఆత్మ సహాయమును మీరు మాకు దయచేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనమందరము కలిసి కొన్ని పాటలు పాడి ప్రభు యొక్క పరిశుద్ధమైన నామాన్ని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. రాజుల రాజా జై, యేసు రాజా జై జై. రాజుల రాజా జై, యేసు రాజా జై జై. నరనారాయణ మహారాజా జై, నరనారాయణ
నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయనే మంచిది. ప్రియా దేవుని పిల్లలారా, హోరేబు స్వరము అనే కార్యక్రమం ద్వారా మరొక పర్యాయము మీతో దేవుని వాక్యాన్ని పంచుకునేటువంటి అవకాశాన్ని క్రీస్తు ప్రభుల వారు నాకు అనుగ్రహించి
మరొక సమయంలో దేవుని వాక్యాన్ని మీతో పంచుకునే భాగ్యాన్ని ప్రభు నాకు అనుగ్రహించినందుకై ప్రభువుని నా హృదయమంతటితో కూడా స్తుతిస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనాన్ని దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందు విశ్వాసముంచుడి. క్రీస్తు ప్రభుల వారు ఆయన శరీరధారిగా భూమి మీద ఉన్నటువంటి దినాల్లో ఆయన రాజ్య సువార్త కొరకై, ఆయనతో కూడా ఉండి దేవుని పరిచర్య చేయడానికి కొరకై ప్రభుల వారు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ శిష్యులు అనబడినటువంటి లేక అపోస్తలులతో యేసు ప్రభువారు చెప్పుచున్నటువంటి మాటలు. క్రీస్తు ప్రభువారు తండ్రి చిత్త ప్రకారం ఈ లోకానికి పంపబడి సర్వ మానవాళి రక్షణ కొరకై కల్వరి శిలువలో తన ప్రాణమును అర్పించవలసి ఉన్నది. ఈ విషయాన్ని ఎరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తాను ఏర్పరుచుకున్నటువంటి శిష్యులతో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇంకొంతకాలానికి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్య బృందాన్ని అపోస్తలులను విడిచి కల్వరి శిలువ మరణాన్ని పొంది వీరి మధ్యలో నుండి ఆయన బయలు వెడవలసినటువంటి పరిస్థితి ఉంది. వీరి మధ్యలో నుండి ఆయన పరలోకమునకు ఆరోహణము కావలసినటువంటి సంగతి ప్రభువారు ఎరిగినటువంటి వారు గనుక యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాట ఆయన తరువాత ఉండరు గనుక ఇంతకాలం ఆయనతో ఉండి ఆయన చేస్తున్న అద్భుత కార్యాలను కనులారా వీక్షించి ఆయన చేస్తున్నటువంటి అనేక స్వస్థత కార్యాలను వారు కనులారా చూచి ప్రభు యొక్క ప్రబోధనలలో, ప్రభు యొక్క మార్గములో ఆయన ఆదేశానుసారంగా ఆయన చిత్త ప్రకారంగా కొనసాగినటువంటి శిష్యులు ఆయన మరణానంతరం ఆయన లేరు అనేటువంటి విషయాన్ని వారు జీర్ణించుకొనలేక కలవరంతో లేక ఆందోళనతో నింపబడతారు అనేటువంటి విషయాన్ని ఎరిగినటువంటి ప్రియ ప్రభు ముందుగానే తన శిష్యులను ఆయన ప్రోత్సహించినట్లుగా, ఆయన తన శిష్యులను ధైర్యపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవుని వాక్యంలో చదవబడిన వాక్యం యేసు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాట, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. తన శిష్యులతో చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు కలవరపడకుండగా చూచుకోనండి. మీ హృదయములో కలవరము అనేటువంటిది రానియవద్దు. ఎప్పుడు మన జీవితంలో కలవరం అనేటువంటిది కలుగుతుంది అనే విషయాన్ని ఆలోచించేస్తే యేసు ప్రభువారు చెబుతున్నారు, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ఏ వ్యక్తి అయితే, ఏ విశ్వాసి అయితే, ఏ దేవుని బిడ్డ అయితే దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉంటారో అటువంటి వారు జీవితంలో కలుగుతున్నటువంటి ఎలాంటి పరిస్థితుల్లోనైనప్పటికీ కూడా కలవరపడకుండా, ఆందోళనకు గురి కాకుండా వారు నిశ్చింతగా, వారు నెమ్మదిగా ఉంటారు అనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు, మీ హృదయమును కలవరపడనీయకుడి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యుల గురించి ఎరిగినటువంటి వారు గనుక ఖచ్చితంగా వారు కలవరానికి గురవుతారు గనుక ముందుగానే ఈ విషయాన్ని శిష్యులతో ఆయన చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే విశ్వసించువారు కలవరపడరు,
మరి శిష్యులు కలవరపడకుండా యేసు ప్రభువారు చెప్పారు. మరి శిష్యుల జీవితంలో, శిష్యుల హృదయంలో కలవరం కలగడానికి గల కారణం వారిలో విశ్వాసం అనేటువంటిది లేదా అని మనం ఆలోచన చేస్తే వారిలో విశ్వాసం ఉంది, కానీ యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులలో విశ్వాస పరిమాణం మాత్రం చాలాసార్లు క్రీస్తు ప్రభువారి యొక్క మాటల్లో మనం ఆలోచన చేసినప్పుడు చాలా తక్కువగా కనబడుతూ ఉంటుంది. ప్రియులారా, ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు ఒక యవనస్తుడిని తండ్రి తీసుకుని వచ్చాడు. బహు భయంకరంగా అపవిత్రాత్మ చేత పట్టి తరచుగా అతన్ని అగ్నిలోను నీళ్లలోనూ పడద్రోసి చంపవలనని అపవాది ప్రయత్నం చేస్తూ ఉండగా క్రీస్తు ప్రభువారి శిష్యుల దగ్గరకు తీసుకుని వస్తే వారు ఆ వ్యక్తిని స్వస్థపరచలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు తీసుకొని వచ్చి, మీ శిష్యుల దగ్గరకు తీసుకొని వచ్చాను, అది వారి వల్ల కాలేదని చెప్పినప్పుడు క్రీస్తు ప్రభువారు అపవిత్రాత్మను గద్దించగానే ఆ యవనస్తుని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా చూస్తా ఉన్నా. క్రీస్తు ప్రభువారిని వారు ఏకాంతంగా అడుగుతూ ఉన్నారు, ప్రభువా, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోయినాం అని చెప్పి అడిగినప్పుడు మత్తయి సువార్తలో, అదేవిధంగా మార్కు సువార్తలో రెండు సువార్తల్లో కూడా ఈ మాటలు వ్రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 17:17 చూస్తే, అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, మీతో నేను ఎంతకాలం ముందును, ఎంతవరకు మిమ్మల్ని సహితును, వారిని నా ఎదుగు తీసుకొని రండి అని చెప్పాను. యేసు ప్రభువారితోనే ఉంటున్నారు, కానీ వారి విశ్వాసం మాత్రం కొన్నిసార్లు అల్ప విశ్వాసంగా, విశ్వాసము లేనటువంటి మూర్ఖ తరము వారు అని చెప్పి యేసు ప్రభువారు మాట్లాడుతుంటున్నట్లుగా చూస్తున్నాం. మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఒకానొక సమయంలో సముద్రంలో వారు పడవ మీద ప్రయాణం చేస్తూ ఉండగా ఒక పెద్ద తుఫాను సముద్రంలో కలిగినప్పుడు వారు భయపడిపోతున్నారు. ప్రభువారు అన్నారు, అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుతున్నారు? శిష్యుల్లో అవిశ్వాసం, అల్ప విశ్వాసం అనేటువంటిది ఉంది కనుక అవిశ్వాసం ఒక వ్యక్తిని కలవరానికి గురి చేస్తుంది. కనుక యేసు ప్రభువారు చెప్తూ ఉన్నారు, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. కింద ఫుట్నోట్లో చూస్తే, దేవుని యందు విశ్వాసం ఉంచుడి. దేవుని యందు విశ్వాసం ఉంచండి, అదేవిధంగా నా యందును కూడా మీరు విశ్వాసం ఉంచండి. ఆ విధంగా మీరు విశ్వాసం ఉంచినట్లయితే కలవరపడరు అనేటువంటి విషయాన్ని యేసు ప్రభువారు తన శిష్య బృందానికి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినాల్లో ప్రపంచంలో ప్రతి వ్యక్తి హృదయంలో కూడా కలవరం, ప్రతి వ్యక్తి మనస్సులో కూడా భయంకరమైనటువంటి కలవరం. ఏంటి కలవరం అంటే? కరోనా వైరస్. ఈ కరోనా అనేటువంటి వైరస్ భయంకరమైనటువంటి తెగులు ప్రపంచ దేశాలను అలుముకొని ప్రపంచ దేశాల్లో నెమ్మది లేకుండా, కంటి మీద కునుకు లేకుండా మానవాళి జీవితాలను అతలాకుతలం చేసి భయంకరమైనటువంటి కలవరానికి గురి చేస్తూ ఉంది. ఇలాంటి సందర్భాల్లో ప్రపంచం ఏదైనప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనం, వైరస్సులు రావచ్చు, భయంకరమైనటువంటి పరిస్థితులు ప్రతికూలంగా మారవచ్చును, అనేకమైనటువంటి స్థితిగతులు మన జీవితంలో కలగవచ్చును. అయినప్పటికీ మనం కలవరపడడానికి ఎలాంటి పరిస్థితుల్లో కూడా అవకాశం లేదు. ఒకవేళ మనం కలుగుతున్న పరిస్థితులను బట్టి, ప్రస్తుత ఈ విషమ పరిస్థితులను బట్టి, ప్రపంచంలో పెరిగిపోతున్నటువంటి ఈ కరోనా వైరస్ యొక్క ప్రభావాన్ని బట్టి కనుక మనం కలవరపడినట్లయితే మనం దేవుని పిల్లలంగా దేవుని మీద అంత విశ్వాసాన్ని చూపించినటువంటి వారంగా మనం ఉండలేము. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, మీ హృదయములను కలవరపడనీయకుడి. కలవరపడకుండా ఉండాలంటే
దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు విశ్వాసం కనుక ఉంచినట్లయితే దేని విషయంలో కూడా మనం కలవరపడం. కలవరం అనేటువంటి విషయాన్ని ప్రియులారా మనం గమనించినప్పుడు కలవరం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. కలవరం మనిషిని కంగారుకు, కలవరం మనిషిని చేతకాని స్థితికి, కలవరం మనిషిని బహు భయంకరంగా విభ్రాంతిపరిచి భయానికి గురి చేస్తూ ఉంటుంది. కలవరం అనేటువంటి మాటకు అర్థం ఆందోళన, లేక కలత చెందడం, లేక కంగారు పడడం. కలవరం అంటే రాబోయే కష్టాన్ని ముందుగానే ఊహిస్తూ దిగులు పడడం, ఏం జరుగుతుందో అని ఆలోచనలో సందిగ్ధంలో పడడం. దేవుని పిల్లలకు కలవరం అనేటువంటిది అవసరం లేదు. క్రీస్తు ప్రభువు మనకుండగా మనం దేని విషయంలో కూడా కలవరపడన అవసరం లేదు. ప్రభువారు అన్నారు, అల్ప విశ్వాసులారా, నేడు ఉండి రేపు పొయ్యిలో వేయబడేటువంటి గడ్డినే దేవుడు, అడవి పువ్వులునే దేవుడు ఇంత అందంగా అలంకరిస్తే దేవుడు మిమ్మల్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టరు కదా. మీరెందుకు భయపడతారు, మీరెందుకు కలవరం చెందుతారు అని క్రీస్తు ప్రభువారు దేవుని వాక్యంలో మాట్లాడినట్లుగా మనం చూస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రియులారా, చాలాసార్లు మనం కూడా కలవరానికి గురవుతూ ఉంటాం. ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తి ఒక నదీ తీర ప్రాంతంలో నడుచుకుంటూ వెళుతున్నాడు. అది మధ్యాహ్నపు వేళ. గొడుగు వేసుకొని ఎండను తప్పించుకోవడానికి చక్కగా గొడుగు వేసుకొని వెళ్తా ఉన్నాడు. అది ఎండవేళ. ఈ సమయంలో నది అవతల ప్రాంతంలో ఒక కుక్క వేగంగా పరుగు తీస్తూ అది మురుగుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంటే ఈ వ్యక్తి, ఈ నడుచుకుంటూ వెళుతున్నటువంటి యువతల వైపు నడుచుకుంటూ వెళుతున్నటువంటి ఈ వ్యక్తి వెంటనే తన గొడుగును మడిచి గుడ్డంతా కూడా చింపివేసి ఇక ఆ గొడుగు కామను పట్టుకొని సిద్ధంగా ఉన్నాడు. ఎందుకనంటే ఆ కుక్క ఒకవేళ వచ్చేస్తే దాన్ని దీంతో కొట్టి చంపుదాం, లేక దాని నుండి తప్పించుకుందామని. మరొక వ్యక్తి గమనించినటువంటి విషయాన్ని అంతటిని కూడా గమనించినటువంటి మరొక వ్యక్తి ఆయన అడుగుతున్నారు, ఆ వ్యక్తిని అడుగుతున్నారు, అయ్యా, ఎందుకు మీరు ఇంత కంగారు పడి ఇంత కలవరానికి గురై మీ చేతిలో ఉన్నటువంటి గొడుగు ఆ క్లాత్ అంతా కూడా చెప్పేశారు, ఏంటి ఏమైంది అని చెప్పి అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడట, ఇదిగో ఆ కుక్క మరుగుతూ వస్తుంది, అది నా దగ్గరకు వస్తే నా పరిస్థితి ఏం కావాలి, అందుకనే దాన్ని కొట్టడానికి, దాని నుండి తప్పించుకోవడానికి నా చేతిలో ఉన్నటువంటి ఈ గొడుగు యొక్క క్లాత్ను చింపేసి దాన్ని కొట్టడానికి వీలుగా దీన్ని నేను పట్టుకున్నాను. ఆ వ్యక్తి అంటున్నాడంట ఆ వ్యక్తితో, అయ్యో అది నది అవతలు ఉందండి, నది అవతలు ఉంటే అది ఏ విధంగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అది కరవగలదు, లేక మీ మీద దాడి చేయగలదంటే ఆ వ్యక్తి అంటున్నాడట, సడన్గా ఈ నదిలో నీళ్లు కనుక ఎండిపోయినట్లయితే అది నా మీదకి వచ్చేస్తుంది కదా, కాబట్టి దాని నుండి తప్పించుకోవడానికి ఈ ప్రయత్నం చేశాను. చాలామంది ప్రియులరా, రాబోయే కష్టాన్ని ముందుగానే, రాబోయేటువంటి కష్టాన్ని ముందుగానే ఊహిస్తూ ఏం జరుగుతుందో, ఏం ఉప్పెన, ఏ ప్రమాదం, ఏ సమస్య మా మీదికి రానుందో అనేటువంటి ఆలోచన కలిగి కలవరానికి గురవుతూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక సమయంలో ఆయన శిష్యులతో ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఆయనతో మాట్లాడుతున్నారు దేవాలయాన్ని గురించి. అందమైనటువంటి రాళ్ల చేత అర్పితములతోనూ శృంగారించబడినటువంటి మందిరం, ఈ కట్టడాలు ఎంత చక్కగా బాగున్నాయని చెప్పి వారు అంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు, ఈ కట్టడములను మీరు చూస్తున్నారు, కానీ ఈ కట్టడములు రాతి మీద రాయి నిలవకుండా వచ్చేటువంటి ఈ దేవాలయం యెరూషలేము దంట్ల చేత చుట్టబడుటయు మీరు చూస్తారు అని యేసుక్రీస్తు ప్రభువారు ఆ భయంకరమైనటువంటి దినాలను గురించి మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయం 10-11 వచనాలను మనం చూసినప్పుడు,
మరియు ఆయన వారితో ఇట్లా నేను జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును కరువులను తటస్థించును. ఆకాశము నుండి మహా భయోత్పాతములను, గొప్ప సూచనలను పుట్టును. ప్రభువారు చెప్తున్నారు, మహా భూకంపాలు కలుగుతాయి, తెగుళ్ళు కరువులు కూడా తటస్థిస్తాయి. తెగుళ్ళు ఈనాడు ప్రపంచమంతా ఏ నోట చూచినా ఒకే మాట, కరోనా వైరస్, కరోనా తెగులు. ప్రియులారా, ప్రభు యొక్క రాకడ దినాల్లో ఉన్నాం. ప్రభు చెప్పారు, కరువులు, తెగుళ్ళు, భయంకరమైనటువంటి యుద్ధములు ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ మీరు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడినటువంటి జనమునకు శ్రమయు కలుగును. కలవరపడిన జనములకు శ్రమ కలుగును. కలవరపడినటువంటి జనులకు శ్రమ కలుగుతుందట. అందుకనే ప్రభువారు చెప్తూ ఉన్నారు, మీ హృదయములను కలవరపడనీయకుడి. ఇలాంటి భయంకరమైన ప్రస్తుత భయానకమైనటువంటి విషమ పరిస్థితుల్లో కూడా మనము కలవరపడడానికి వీల్లేదు. కలవరం అనేటువంటిది మనిషిని బహు భయంకరంగా బలహీనపరుస్తూ ఉంటుంది. కలవరం అనేటువంటిది మానవుని యొక్క జీవితాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటుంది. కలవరం ఎంత భయంకరమైందంటే, చెదలు అనేటువంటివి మనకు తెలుసును. చెదలు అవి చెదపురుగులు, అవి తెల్లగా ఉంటాయి. అవి చెక్కలను పూర్తిగా ధ్వంసం చేసేసి, ఎంత గట్టి చెక్క అయినప్పటికీ కూడా ఆ చెక్కలను పూర్తిగా అవి తినేసి పనికి రాకుండా చేస్తాయి. అదేవిధంగా చిమ్మెటలు అనేటువంటి వాటిని మనం చూస్తాం. వీటిని ఈల పురుగులు అంటారు. ఇవి పుస్తకాలను కానీ ఇంకా అనేకమైనటువంటి వాటిని అవి కొట్టేస్తాయి. అందుకనే ప్రభువారు చెప్పారు, భూమి మీద మీ ధనాన్ని కూర్చుకొనవద్దు, అవి చిమ్మెటలు కొట్టేస్తాయి. ఏ విధముగా కాగితాన్ని చిమ్మెటలు కొట్టేస్తాయో, ఏ విధముగా చెక్కను చెదలు తిరివేస్తాయో, కలవరం అనేటువంటిది కూడా మానవుని జీవితాన్ని అతలాకుతలం చేసి గలిబిలికి, కలవరానికి గురి చేస్తూ ఉంటుంది. కలవరం అనేటువంటిది మనిషిని గలిబిలి చేసి గందరగోళానికి, అయోమయానికి జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది. అందుకనే ప్రభువారు చెప్పారు, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో ఆయన చెప్పిన మాట, శాంతి మీకు అనుగ్రహించి వెడుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ప్రభువారు చెప్పారు 14వ అధ్యాయం 1వ వచనంలో, కలవరపడకుడి, కలవరపడనీయకుడి, నా యందు విశ్వాసం ఉంచండి అని చెప్పిన యేసయ్య, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను, మీరు కలవరపడకుడి అని చెప్పి ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. లోకంలో భయంకరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నప్పటికీ కూడా, ఒకవేళ అన్యులు దేవుని ఎరుగినటువంటి వారు కలవరపడితే కలవరపడవచ్చును, కానీ దేవుని పిల్లలంగా మనం కలవరపడినట్లయితే ప్రియులారా, మన విశ్వాసానికి అర్థమే లేదు. యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట, ఎవరు కలవరపడతారు అంటే విశ్వాసం లేనివారు కలవరపడతారు, సందేహంతో నిండిన వారు కలవరపడతారు. లూకా సువార్త 24వ అధ్యాయం 38వ వచనంలో మనం చూసినప్పుడు, అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు, మీ హృదయంలో సందేహము పుట్టనేలా. క్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి పునరుత్థానుడైనటువంటి తరువాత క్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు ఒక చోట నిలిచి ఆ ఇంటిలో ఉండి వారు భయంతో వణికిపోతూ ఉన్నారు.
క్రీస్తు ప్రభువారు వారి మధ్యలోనికి వచ్చి సమాధానం కలుగునుగా అని ప్రకటించి వారిని ధైర్యపరుస్తూ ఉంటుంటే వారు కలవరపడుతున్నారు. ప్రభువారు చెప్తూ ఉంటున్నారు, మీరెందుకు కలవరపడుచున్నారు? వారు దిగులుపడి భయాక్రాంతులై క్రీస్తు ప్రభువారు వారి మధ్యలోనికి వచ్చి ఉండగా భూతము తమకు కనబడినని వారందరూ కూడా తలంచినారు. అప్పుడు ప్రభువారు మాట్లాడుతున్నారు, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహం పుట్టనేలా? ప్రియులారా, ఎవరు కలవరపడతారంటే విశ్వాసము లేనివారు, విశ్వాస జీవితంలో కొనసాగలేనటువంటి వారు. సందేహం వారి జీవితాల్లో ఉన్నప్పుడు వారు కలవరపడతారు. అందుకని దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు యెషయా గ్రంథంలో 28వ అధ్యాయము 6వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, ప్రభువు యెహోవా ఇలాగును సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాది రాయిగా వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయినది, విశ్వసించువాడు కలవరపడుడు. దేవుని యందు విశ్వాసం ఉంచే ఈ వ్యక్తి కూడా కలవరపడుడు. ఒకవేళ కలవరపడుతున్న పరిస్థితులు నీ జీవితంలో సంభవిస్తున్నాయంటే ఖచ్చితంగా నీలో సందేహం, నీలో అవిశ్వాసం అనేటువంటిది ఉన్నట్లే అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, మనం అవిశ్వాసానికి తావు ఇవ్వకుండా సందేహాన్ని మన జీవితంలో నుండి మనం విడిచిపెట్టినట్లయితే, కాబట్టి క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనం అవిశ్వాసానికి మన జీవితంలో చోటు ఇవ్వకుండా, సందేహం అనేటువంటిది మనలో కలగకుండా దేవుని వైపు చూస్తూ మన విశ్వాసపు అడుగులు వేసినప్పుడు దేవుడు మన ముందుండి మనలను కలవరపరుస్తున్న ప్రతి పరిస్థితిలో కూడా మనల్ని విజయవంతంగా, సమర్థవంతంగా నిలవబెట్టగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. దేవుని యందు నీ విశ్వాసం ఉంచితే నీవు కలవరపడవు. గాని నిన్ను కలవరపెట్టు పరిస్థితులు, నిన్ను కలవరపెట్టు శత్రువులను దేవుడు నీ పక్షంగా ఉండి కలవరపరిచేటువంటి వాడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ఎదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేసెను. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీల ప్రజలు వాగ్దాన దేశానికి వారు ప్రయాణం చేస్తూ ఉండగా, మోషే కాలంలో దైవ సేవకుడైనటువంటి మోషేను దేవుడు ఏర్పరచుకొని ఇశ్రాయేలీలను నడిపించు విషయంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశారో, అదే రీతిగా యెహోషువ పక్షంగా కూడా ప్రభు ఉండి ఇశ్రాయేలీలను నడిపించుటలో వారికి కలిగిన ప్రతి వ్యతిరేకతను కూడా ప్రభు తొలగిస్తూ వారిని విజయ పదమున ప్రభు నడిపిస్తూ ఉంటున్నటువంటి పరిస్థితిని మనం దైవ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, వారు హాయిని, దాని రాజును నిర్మూలన చేసిన సంగతి, ఎరుకోను దాని రాజును కూడా నిర్మూలన చేసినటువంటి సంగతి గిబియోను వాసులు తెలుసుకొని, గిబియోను వాసులు బహు పరాక్రమవంతులు, బహు బలశూరులు, యుద్ధశూరులు, అటువంటి వారే ఇజ్రాయేల్ ఎదుట నిలబడడానికి ధైర్యం చాలక వారితో సంధి చేసుకున్నారు. గిబియోనీయులు యెహోషువతోను ఇశ్రాయేలులతో సంధి చేసుకున్నారు కనుక వారితో మనం యుద్ధం చేద్దామని చెప్పి 5 రాజుల సహాయాన్ని తీసుకొని గిబియోనుల మీదకి యుద్ధానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే గిబియోనుల మీదకి 5 రాజుల సహాయం తీసుకొని యెరూషలేము రాజు యుద్ధానికి వెళ్ళాడో, వెంటనే గిబియోను రాజు యెహోషువకు వర్తమానం పంపిస్తా ఉన్నాడు, అయ్యా, మేము మీతో సంధి చేసుకున్నాం,
ఈ సమయంలో మీరు మాకు సహాయం చేయాలని యెహోషువకు మనవి చేసుకున్నప్పుడు యెహోషువ అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వచ్చి గిబియోనీయులకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి శత్రువుల మీద యుద్ధం చేసినప్పుడు మనం చదువుకున్నాం. ఇశ్రాయేలీయుల ఎదుట దేవుడు ఆ శత్రువులను కలవరపరచగా యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేశాను. ప్రియులారా, ప్రభునందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మనలను కలవరపరిచే పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా మనము కలవరపడటం కాదు, కానీ మనలను కలవరపరిచే శత్రువు అయినా, మనలను కలవరపరిచే సమస్య అయినా, మనలను కలవరపరిచే పరిస్థితి ఏదైనప్పటికీ కూడా దేవుడు మన ముందున్నటువంటి పరిస్థితులనే ఆయన కలవరపరచగలిగిన దేవుడు. మన ముందున్నటువంటి శత్రువులనే కలవరపరచగలిగినటువంటి దేవుడు. ఈ దినాల్లో ఎక్కడ చూసినా ఒకే కలవరం, ఒకే కలవరం. రాజులు మొదలుకొని ప్రియులారా ప్రతి ఒక్కరిలో, అధిపతులు మొదలుకొని ప్రతి ఒక్కరిలో, సామంతులు మొదలుకొని సామాన్యుని వరకు భయంకరమైనటువంటి కలవరం, భయంకరమైనటువంటి కలవరంతో నింపబడుతున్నాడు మానవుడు. మానవుడు కలిగి ఉన్నటువంటి కలవరమును, గలిబిలిని విడిపించేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే. బైబిల్ గ్రంథంలో ఫరో ఒకరోజు తనకు కలిగినటువంటి కలను బట్టి కలవరపడినట్లుగా చూస్తా ఉన్నాం. దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు యొక్క కుమారుడు, బబులోను సామ్రాజ్యాధినేత బెల్షస్సరు కూడా ఒకరోజు తన యొక్క అధిపతులతో కూడి, ఉపపత్నులతో వారందరూ కూడా కూడి, తన అధిపతులతో ఇంకా అనేకులతో కూడి విందు చేస్తూ ద్రాక్షసం పానం చేస్తూ ఉంటుండగా ఒక చేయి వచ్చి ఒక గోడ మీద ఒక వ్రాత వ్రాసినప్పుడు బెల్షస్సరు ఆ వ్రాతను చూచి బహుభయంకరంగా కలవరపడినట్లుగా చూస్తున్నాం. మత్తయి సువార్తలో చూస్తే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగినప్పుడు మేము ఆయన ఆరాధించడానికి వచ్చామని చెప్పినప్పుడు హేరోదు రాజు కలవరపడినట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, రాజులు, రాజ్యాధినేతలు, ప్రపంచ దేశాధినేతలు ఎవరు కలవరపడినా దేవుని పిల్లలంగా మనం కలవరపడడానికి వీలు లేదు. కలవరమును, గలిబిలిని మన నుండి విడిపించి మనకు తోడుగా సహాయకునిగా మన పక్షముందుండి మనకు సహాయము చేయగలిగినటువంటి ప్రభు ఉన్నారు. కాబట్టి ఏ విషయంలో కూడా కలవరపడకుండా కలవరమును విడిపించేటువంటి ప్రభు ఉన్నారు అనేటువంటి విషయాన్ని గుర్తించి ప్రభు యొక్క పాద సాన్నిధ్యంలో కన్నీటితో మనం వేడుకుంటే కలవరమును, గలిబిలి నుండి ఆయన మనల్ని విడిపించి మనకు సహాయం చేయగలిగిన సమర్థుడు. అట్టి గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. కలవరములతో నింపబడినటువంటి మన హృదయములో సమాధానము ఏలుటకు పరిశుద్ధాత్మ దేవుడు కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, అద్వితీయమైన ఘనమైన పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ శిష్యులతో మీరు చెప్పిన మాట, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందును కూడా విశ్వాసం ఉంచండి అని, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పారు. లోకములో బహుభయంకరమైనటువంటి భయాన్ని కలిగించే భయానకమైనటువంటి స్థితిగతులు, పరిస్థితులు మా జీవితంలో కలిగినప్పటికీ కూడా దేనికి మేము కలవరపడక కలవరము నుండి విడిపించే కలువరి నాదుడుగు నీవు ఉన్నావు అనేటువంటి విషయాన్ని గుర్తెరిగి నీ సన్నిధిలో ముందుకు కొనసాగే కృప దయచేయి. ఈ వాక్యాన్ని విని ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డల జీవితాల్లో, వారి హృదయాల్లో, వారి మనస్సులో ఏ కలవరం వారిని కలతకు గురి చేస్తుందో కలవరమును, గలిబిలిని, కలతను దూరం చేసి నిత్య శాంతిని, సమాధానాన్ని నీ పిల్లల హృదయాల్లో మీరు దయచేసి నింపి బలపరచమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు,
కుమారుడును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సన్నిధి సహవాసం దేవుని పిల్లలమైన మనందరికీ తోడుగా ఉండి కలవరము నుండి విడిపించి కనికరముతో నింపి దీవించునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.